20,000-25,000లో మొబైల్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మీకు ఈ 5 మొబైల్స్ కూడా మీకు ఒకవేళ ఈ సేల్‌లో ఎక్కడైనా సరే మీకు తక్కువగా వస్తే మీరు బై చేయొచ్చు. మీరు సేల్‌లో తగ్గినా తగ్గకపోయినా ఈ ఫోన్స్ అయితే మీరైతే హ్యాపీగా ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో మీరు ఇది బై చేయొచ్చండి. వర్తబుల్ మొబైల్స్ వచ్చేసరికి ఇవన్నీ కూడాను. మీకు ఈ 5 మొబైల్స్ ఫీచర్స్ అండ్ దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ మన ఛానల్‌లో ఈ వీడియో గాని నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ అయితే చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి ఎంతమంది లైక్ చేస్తే నా కంటెంట్ అంతమందికి రీచ్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు తీసుకొస్తుంటాం. ఓకేనా? సో ఇంకెందుకు లేదు వీళ్ళగలను ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది మోటో G85 అండి. మీకు ఇది ఆల్మోస్ట్ 20,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే ఈ మొబైల్ మనకు వస్తుంది. అండ్ మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో కర్వ్డ్ డిస్‌ప్లే అయితే వస్తుందండి మనకి ఈ ఫోన్ చూసుకుంటే. మనం కర్వ్డ్ డిస్‌ప్లేస్ వచ్చేసరికి మనకి ఇది ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌లో ఎక్కువ చూస్తుంటాం. ప్రీమియం మొబైల్స్ వచ్చేసరికి. ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో చూసుకుంటే మనకి 20,000 ప్రైస్ సెగ్మెంట్‌లో ఇది కర్వ్డ్ డిస్‌ప్లే వస్తుంది మీకు ఇది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో అయితే తీసుకొచ్చారు ఉంటుంది. మీకు డిజైన్ కూడా చూడడానికి మీకు ఇది చాలా లుక్ అయితే బాగుంటుందండి. ఇది మీకు థిక్నెస్ వచ్చేసరికి మీకు 7.59 mm థిక్నెస్ అయితే వస్తుంది. మీకు ఇది వెయిట్ వచ్చేసరికి మీకు ఇది 172 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే వస్తుందండి మీకు. ఓకే, ఇది 6.67 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది మీకు. POLED డిస్ప్లే అయితే వస్తుందండి మీకు ఇది. మీకు 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు ఇది. 1600 పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది మీకు ఇది. 10-bit ప్యానల్ అయితే వస్తుందండి మీకు ఇది. ఓకే, పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 6S జనరేషన్ 3 అయితే వస్తుంది మీకు. 64-bit ప్యానల్ వస్తుంది. 6nm ఫ్యాబ్రికేషన్ అయితే. దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది మీకు. 128GB ఉంది అండ్ 256GB స్టోరేజ్ వేరియేషన్ అయితే వస్తుంది. UFS 2.2 అయితే వస్తుంది మీకు ఇది. ఓకేనా? మీకు ఇందులో కెమెరా చూసుకుంటే మనకి ఇది 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మీకు ఫ్రంట్ కెమెరా వస్తారు మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మీకు ఇది. మీకు బ్యాటరీ చూసుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందండి మీకు ఇది. ఇందులో మీకు NFC ఉండదు. మీకు ఆడియో జాక్ వచ్చేసరికి మీకు ఇది CPU అయితే వస్తుంది మీకు. 3.5 mm జాక్ అయితే దీంట్లో ఈ మొబైల్లో ఉండదు. ఓకేనా? సో కంప్లీట్గా దీని యొక్క ఫీచర్స్ అయితే ఇవేండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా నేను పెట్టినట్టు చూసుకుంటే ఫీచర్స్ చూసుకుంటే ఇవే. దీని యొక్క ప్రోస్ కోసం మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఈ ఫోన్ యొక్క డిజైన్ బాగుంటుందండి. దీని బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది మీకు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి వ్యాగన్ లెదర్ అయితే వస్తుంది. ఓకే, కెమెరా కోసం మనం చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి వస్తుంది మీకు. 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుందండి మీకు ఇది. ఇది 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా వస్తారు మీకు ఇది. సోనీ LYT600 అయితే వస్తుంది మీకు ఇది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఇందులో చూసుకుంటే మీకు కెమెరా మాత్రం ఈ ఫోన్లో చాలా బాగుంటుందండి. మీకు యూఐ క్లీన్ ఉంటుంది అండ్ కెమెరా చూసుకుంటే బాగుంటుంది. మీకు డిజైన్ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ మంచిది, స్టెబిలైజేషన్ కూడా వస్తుంది మీకు ఇది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మీకు. వీడియో రికార్డింగ్ మీకు 1080pలో మీరు 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ చూసుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది మీకు. బ్లూటూత్ 5.1 అయితే వస్తుంది మీకు. ఇందులో NFC కూడా ఉండదు. కంప్లీట్గా చూసుకుంటే మనకి ప్రోస్ అయితే ఇవ్వండి. కాకపోతే ఇందులో మీరు పెర్ఫార్మెన్స్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే బాగుండేది. IP52 రేటింగ్ అయితే వస్తుందండి మీకు. అట్లీస్ట్ IP54 ఇచ్చినా కొంచెం బాగుండేది. అండ్ బ్లోట్వేర్ యాప్స్ అయితే ఒక 4 ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తున్నాయి మీకు. అవి మీరు అన్ఇన్స్టాల్ చేసుకుంటే చేసుకోవచ్చండి. సో కంప్లీట్గా ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు అడిగితే మాత్రం ఈ తక్కువ బడ్జెట్లో చూసుకుంటే ఒకవేళ మీరు సేల్ అయితే మీకు ఇంకా తగ్గిందంటే బెస్టే. తగ్గిపోయినా ఈ ప్రైస్లో చూసుకున్న మనకి ఈ మొబైల్ వర్తబులేనండి. ఒకవేళ నచ్చితే మీరు బై చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇదన్నీ మోటో G85 మొబైల్ వచ్చేసరికి మనకి ఇది రెడ్మీ నోట్ 13 ప్రో అండి. ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మీకు 21,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకు ఈ మొబైల్ వస్తుంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ చూసుకుంటే మీకు ఇంకా తగ్గ అవకాశాలు కూడా ఉండొచ్చు. లేదంటే మీరు ఆ ప్రైస్లో కూడా మీరైతే కొనుక్కోవచ్చు. మొబైల్ థిక్నెస్ చూసుకుంటే మీకు 7.98 mm థిక్నెస్ అయితే వస్తుందండి మీకు ఇది. వెయిట్ వచ్చేసరికి మీకు ఇది 187 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే వస్తుంది మీకు. డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.67 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది మీకు ఇది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి మీకు ఇది 1800 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. AMOLED డిస్ప్లే అయితే వస్తుంది మీకు ఇది. 120 Hz రిఫ్రెష్ అయితే వస్తుంది. ఓకే, దీని యొక్క ప్రొసెసర్ చూసుకుంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 అయితే వస్తుంది మీకు ఇది. 64-bit ప్యానల్ వస్తుంది మీకు. 4nm ఫ్యాబ్రికేషన్ అయితే వస్తుంది మీకు ఇది. ఇది Android 13తో వస్తుందండి మీకు ఇది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే 8GB 128GB వస్తుంది మీకు ఇది. 12GB 256GB కూడా వస్తుంది. 2 years అయితే తీసుకోవచ్చు. ఇది LPDDR4X అయితే వస్తుంది. UFS 2.2 మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే చూడొచ్చు. కెమెరా వచ్చేసరికి చూసుకుంటే మనకి 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మీకు ఇది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది మీకు ఇది. 4Kలో మీరు 30 FPS వరకు అయితే మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. మెయిన్గా అయితే
కెమెరా అయితే మీకు 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఫోన్ చాలా బాగుంటుందండి. మీకు మెయిన్లీ ఇందులో అయితే కెమెరా అయితే మీకు చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇది IP54 రేటింగ్ అయితే వస్తుంది. మీకు లౌడ్ స్పీకర్ కూడా మీకు ఇందులో బాగుంటుంది. బిల్ క్వాలిటీ కూడా మీకు బాగానే ఉంటుంది ఈ ఫోన్ యొక్క. కాన్స్ చూసుకుంటే మనకి ఇది లో లైట్ ఫోటోగ్రఫీ ఒకటిని మనకి ఫ్రంట్ క్యామ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. బ్లోట్వేర్స్ యాప్స్ అయితే కొన్ని వస్తుంటాయి. మీకు మైక్రో SD కార్డు కూడా మీకు అయితే ఉండదండి. సో లో లైట్ కెమెరా అయితే మీకు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్గా ఈ పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే ఈ మొబైల్ కూడా మీకు చాలా బెస్ట్ అండి. ఓకే, సో ఇదండి రెడ్మీ నోట్ 13 Pro మొబైల్ వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది IQ Z9 మొబైల్ అండి. ఇది మీకు 20,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ అయితే మీకు వస్తుంది. మీకు కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే మీకు ఇంకా తక్కువలో కూడా ఇంకా రావచ్చు. ఒకవేళ వచ్చినా రాకపోయినా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ యొక్క బెస్ట్ మొబైల్ అండి. మీకు మోటో G85 మొబైల్ చెప్పాను కదా, ఒకవేళ ఆ మొబైల్ మీకు నచ్చకపోతే మీరు ఆప్షనల్గా దీన్నైనా మీరైతే హ్యాపీగా తీసుకొచ్చండి. ఓకే, అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో నేను చెప్పేది. ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక డిజైన్ చూసుకుంటే మనకి ఇది 7.83 mm థిక్నెస్ అయితే వస్తుంది. మీకు ఇది 188 grams అయితే వెయిట్ అయితే వస్తుంది. మీకు ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుందండి. మీకు ఒక డిస్ప్లే కోసం మనం మాట్లాడుకుంటే డిస్ప్లే 6.67 inches డిస్ప్లే అయితే వస్తుంది. మీకు AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. మీకు ఇది 1800 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుందండి. మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మీకు ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది. మీకు ఇది 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు ఇది మీకు UFS 2.2 అయితే వస్తుంది. మీకు ఇది పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఇది MediaTek Dimensity 7200 అయితే వస్తుంది. 64-bit ప్యానల్ వస్తుంది. మీకు 4nm ఫ్యాబ్రికేషన్ అయితే మీకు ప్రొసెసర్ అయితే వస్తుంది. కెమెరా చూసుకుంటే మనకి ఇది Sony IMX882 అయితే మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి మీకు ఇది 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు ఇది 18 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది దీంట్లో మీకు 4Kలో మీరు 30 FPS వరకు అయితే మీరు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇందులో NFC అయితే ఉండదండి. మీకు IP రేటింగ్ కూడా మీకు IP54 అయితే మీకు వస్తుంది. ఓకే, సో కంప్లీట్గా దీని యొక్క ఫీచర్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే కూడా మేము పెడతాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. అందుకోసం మనం మాట్లాడుకుందాం. ఇది మీకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది అండ్ కెమెరా కూడా బాగానే వస్తుంది. ఇందులో మీకు ఇది IP54 అయితే వస్తుంది. మీకు ఇది మీకు బ్యాటరీ కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగుంటుంది. మీకు దీంట్లో చూసుకుంటే ఫోన్ కూడా మీకు లైట్ వెయిట్ అయితే వస్తుంది. మీకు ఇది మరీ అంత హెవీ వెయిట్ అయితే ఉంటుంది. మీకు 188 grams అయితే వస్తుంది. కాన్స్ కోసం మనం మాట్లాడుకుంటే కాన్స్ మీకు ఇది అప్డేట్స్ వచ్చారు. మీకు 2A ఇచ్చారండి. మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఉంది కదా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మీకు ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. సో యాప్స్ కూడా ఉంటాయి కొన్ని. ఓకే, సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మీకు ఈ ఫోన్ కూడా చాలా బెస్ట్ ఫోన్ అండి. మీకు మనం చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పేది ఈ 5 మొబైల్స్ కూడా మీకు నేను అంటే చూసే మీకు చెప్తున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్టుంటే మీకు ఏ మొబైల్ కావాలంటే ఆ మొబైల్ మీరైతే రీసెర్చ్ చేసి మీరైతే హ్యాపీగా అయితే బై చేసుకోవచ్చు. సో కంప్లీట్గా IQ Z9 మొబైల్ వచ్చేసరికి ఇదే. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది పోకో X6 Pro అండి. ఇది మీకు 23,499 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. మీకు కార్డ్ ఆఫర్స్ ఒకవేళ ఈ సేల్లో కానీ దొరికితే మాత్రం ఇది ఒక బెస్ట్ ఫోన్ అండి. చాలామంది పోకో హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి అని అంటుంటారు. హీటింగ్ ఇష్యూ అనేది మనం ఓవర్గా గేమింగ్ వల్ల ఎక్కువగా ప్రెషర్ పెడితే దానివల్ల కూడా హీటింగ్ ఇష్యూస్ అయితే వస్తుంటాయండి. కొన్నిసార్లు బయట మన టెంపరేచర్ని బట్టి దాన్ని డిసైడ్ అయ్యి కూడా కొన్నిసార్లు అయితే ఫోన్ హీటింగ్ అయితే వస్తుంటుంది. కొంతమంది ఏంటంటే గేమింగ్స్ ఒకవేళ ఛార్జింగ్ పెట్టి వాడిన అలాంటి వాళ్ళకి కూడా ఫోన్ హీటింగ్ అయితే ఎక్కువ వస్తుంటుంది. ఏమో కొంతమందికి ఇంకా వేరే ఆప్షన్లో ఇంకా రావచ్చేమో. ఓకేనా, సో ఇదొక ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మీకు ఇది 23,499 అయితే వస్తుంది. మీకు దీని యొక్క ఫీచర్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. దీని యొక్క ప్రోస్ కాన్స్ కూడా మనం కంప్లీట్ మాట్లాడి మీరైతే అప్పుడు హ్యాపీగా డిసిషన్ అయితే తీసుకోవచ్చు. వచ్చేసరికి మనం చూసుకుంటే మీకు డిజైన్ వచ్చేసరికి మీకు ఇది 8.25 mm థిక్నెస్ అయితే వస్తుంది. మీకు ఇది వెయిట్ వచ్చేసరికి మీకు 186 grams అయితే వెయిట్ అయితే వస్తుంది. మీకు డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.67 inches డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇది AMOLED డిస్ప్లే వస్తుంది. 1.5K డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇది 1800 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. మీకు దీని యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. మీకు ఇది ఫ్రంట్ వచ్చేసరికి మీకు Gorilla Glass 5 ప్రొడక్షన్ అయితే వస్తుందండి. ప్రొసెసర్ చూసుకుంటే మనకి ఇది MediaTek Dimensity 8300 తో అల్ట్రా అయితే వస్తుందండి. మీకు ఇది OS వచ్చేసరికి మీకు ఇది 114 అయితే వస్తుంది. మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 8GB ర్యామ్ వస్తుంది. 2GB స్టోరేజ్ అయితే వస్తుంది. UFS 4 అయితే వస్తుందండి. అంటే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు UFS 4 కూడా వస్తుంది. మీకు ఇందులో అది కూడా ఒకసారి అంటే మీకు పర్ఫార్మెన్స్ ఫోన్ అయితే ఇది వస్తుందండి. ఓకేనా, మీకు కెమెరా చూసుకుంటే వీళ్ళు కెమెరా 65 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొచ్చారు. 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది వీడియో రికార్డింగ్ మీకు 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వస్తారు మీకు ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. వస్తే మీకు 1080pలో మీరు అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు ఇది 67 watts టర్బో ఛార్జింగ్ అయితే వస్తుంది. మీకు ఇంకా ఇందులో NFC ఇది మీకు IP54 వస్తుంది. మీకు ఇది NFC ఉంది. మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా. ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం మాట్లాడుకుంటే
ఇది మీకు ఫస్ట్ ఈ ఫోన్ యొక్క డిజైన్ అండ్ డిస్ప్లే కూడా మీకు చాలా బాగుంటుందండి. దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా మీకు బెస్ట్. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రాతో అయితే వస్తుంది మీకు ఇది. మీకు డిస్ప్లే సరే మీకు ఇది 1.5K డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఇందులో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా వస్తుంది, మీకు స్టీరియో స్పీకర్స్ కూడా ఉందండి. ఓకే, సో కాన్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది కొంచెం యూఐ కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనేసి అని చెప్తున్నారు బై చేసే వాళ్ళు అయితే. కెమెరా కూడా బాగానే ఉంటుంది, కెమెరా కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. ఇవి అంటే సరికి గేమింగ్ కొంచెం మీరు చాలా వరకు గేమ్స్ అయితే పోకో ఫోన్స్ బాగానే ఉంటాయి. ఎక్స్ సిరీస్ అండ్ ఎఫ్ సిరీస్ కూడా ఇంకా బాగానే ఉంటాయి. సరికి మీకు ఇది IP54 అయితే తీసుకొచ్చారు. మీకు ఇందులో బ్లోట్వేర్ యాప్స్ కూడా ఉంటాయి. సో కంప్లీట్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మీకు 23,000 25,000 బిలోలో మొబైల్ చూసే ఉంటే గేమింగ్ ఆడేవాళ్ళు ఎవరికైనా అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఈ మొబైల్ కూడా. ఓకే, కంప్లీట్గా పోకో X6 Pro మొబైల్ వచ్చేసరికి ఇదండి. మొబైల్ వచ్చేసరికి మనకి ఇది OnePlus Nord CE4 అండి. ప్రైస్ చూసుకుంటే మీకు 24,999 అయితే వస్తుంది మీకు ఇది. ఒకవేళ కార్డ్ ఆఫర్స్ ఉంటే మీకు ఇంకా తక్కువ రావచ్చు, ఒకసారి చెక్ చేయండి. దీని యొక్క ఫీచర్స్, ఈ యొక్క ఫోన్ చాలా మంది గ్రీన్ లైన్ ఇష్యూ అనేసి భయపడుతుంటారు. ప్రజెంట్ అయితే ఈ మధ్యకాలంలో చూస్తే మాత్రం మొబైల్స్కి పెద్దగా గ్రీన్ లైన్స్ ఇష్యూస్ అయితే రావట్లేదు. ఎక్కడో రేర్ వస్తాయండి కొన్ని మొబైల్స్, అది హార్డ్వేర్ ప్రాబ్లమ్ అయి ఉండి కొన్నిట్లకి వస్తుంటాయి, కొన్నిట్లో సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ అయితే. మీకు హెల్ప్ లైన్ సెంటర్ కాల్ నెంబర్స్ కూడా ఉంటాయి. వాటికి మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోతే మీకు అక్కడ వాళ్ళు సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు వాళ్ళతో మాట్లాడి ఒకసారి ఏంటనేది మీరు మీ ఫోన్ బై చేసిన కొన్ని రోజుల్లో వస్తే మీరు వెంటనే రెక్టిఫై చేసుకోండి. ఒకవేళ మీరు కొంతమంది ఏంటంటే ఆ ఫోను బై చేసిన సంవత్సరాల తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చిందని చెప్తుంటారు కొంతమంది. అలా కాకుండా మీరు ఒకవేళ మీరు బై చేసిన వెంటనే మీకు ఒకవేళ అలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే మీరు వెంటనే కస్టమర్ కేర్కి అయితే కాల్ అయితే చేసి మీ యొక్క ప్రాబ్లం అయితే రిజల్వ్ చేసుకుని, మీకు సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటే మీరు అక్కడ కూడా వెంటనే తీసుకెళ్ళి ఇవ్వండి. ఓకేనా? సో దీని యొక్క ఫీచర్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇది డిజైన్ వచ్చేసరికి మనం చూసుకుంటే 8.4mm థిక్నెస్ అయితే వస్తుంది మీకు. వెయిట్ వచ్చేసరికి మీకు ఇది 186 grams అయితే వస్తుంది. డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.67 inches డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఇది AMOLED డిస్ప్లే అయితే వస్తుందండి మీకు. 100 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది, బ్రిక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 అయితే మీకు పర్ఫార్మెన్స్ వస్తుంది. ఆండ్రాయిడ్ వచ్చేసరికి మీకు ఇది 114 అయితే మీకు వస్తుంది. స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మీకు ఇది 8GB ర్యామ్ వస్తుంది, 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. LPDDR4X అయితే ర్యామ్ అయితే వస్తుంది. UFS 3.1 అయితే మీకు వస్తుంది. 50 MP కెమెరా అయితే వస్తుంది మీకు. ఇది 8 MP కెమెరా అయితే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే మీకు 16 MP కెమెరా అయితే వస్తుంది మీకు. ఇది మీకు వీడియో రికార్డింగ్ వచ్చేసరికి 4Kలో మీరు 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ క్యామ్తో మీకు 1080pలో మీరు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. బ్యాటరీ చూసుకుంటే మీకు 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. ఇందులో 100 watts సూపర్ వాక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. అండ్ మీకు బ్లూటూత్ వచ్చేసరికి మీకు ఇది 5.4 అయితే వస్తుంది మీకు. ఇప్పుడు మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉండదండి, మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది మీకు. ఇది IP54 అయితే వస్తుంది. ఓకే, సో కంప్లీట్గా దీని యొక్క ఫీచర్స్ మనం మాట్లాడుకుంటే ఇవ్వండి. ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిస్ప్లే బాగుంటుందండి. అండ్ కెమెరా అంటే మీకు ఆల్మోస్ట్ OnePlusలో చాలా వరకు అయితే ఫొటోస్ అయితే బాగుంటాయి. మీకు ఇందులో డిస్ప్లే కూడా మీకు చాలా క్లీన్ ఆండ్రాయిడ్ అయితే వస్తుంది మీకు. ఇది మీరు ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది వీడియోస్ చూసేటప్పుడు వాటిలో కూడా. మీకు ఇందులో బ్యాటరీ కూడా మీకు చూసుకుంటే బ్యాటరీ 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. ఇది ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు 5000 mAh బ్యాటరీ 25,000లో చూసేవాళ్ళు అనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ మొబైల్ అండి. ఓకే, అండ్ మీకు ఇందులో కాన్స్ కోసం మనం మాట్లాడుకుంటే వీళ్ళు లిమిటెడ్ OS అప్డేట్స్ అయితే ఇచ్చారండి. OS అప్డేట్స్ తక్కువే ఇచ్చారు. అండ్ మీకు ఇందులో మీకు వీడియో రికార్డింగ్ కూడా కొంచెం డల్ ఉందనేసి అని యూజర్స్ అయితే చెప్తున్నారు. దాన్ని బట్టి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్ అండి. ఓకే, సో కంప్లీట్గా మాట్లాడుకుంటే ఫీచర్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం మాట్లాడుకుంటే ఇదండి. OnePlusలో కావాలి అంటే మీకు గ్రీన్ లైన్ ఇష్యూ కోసం మీరు ఏమైనా టెన్షన్ పడుకుంటే తీసుకోవాలనుకుంటే మీరు హ్యాపీగా అయితే ఈ మొబైల్ కూడా మీరైతే బై చేయొచ్చు. ఓకే, సో కంప్లీట్గా వీడియోస్ వచ్చేసరికి ఇవన్నీ. ఈ 5 మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ అయితే చేయండి. ఈ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఏవైనా డీల్స్ ఉంటే కూడా మీకు అక్కడ నేను పోస్ట్ చేస్తుంటాను. మీరు అక్కడ కూడా జాయిన్ అయ్యి మీకు నచ్చిన డీల్స్ అయితే మీరైతే బై చేయొచ్చు. ఓకే, సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.